ముందుగా ప్రార్థన చేసుకుని హరి ఓం శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుధా శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వద్వియోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ విరాట్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిన్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామచంద్రశ్చ రామభద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘువంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృతవారాసిం మసికీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి ఒక ప్రశ్న దగ్గర ఆగున్నాం. ఆ ప్రశ్నలో విదూరథుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. రాముల వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. రాముల వారే అడిగారు, అందరి ఆలోచన ఇదేనా, అందరి కల్పన ఇలాగే ఉందా అని. అప్పుడు అది యాక్చువల్ గా మనకి విదూరథుడు వాడు అడుగుతున్నారు ఏమనంటే, అమ్మా ఈ సరస్వతి అమ్మవారిని అడుగుతున్నారు, అమ్మా మరి నా అనుచరులు అందరూ కూడా ఆత్మ నుండే జన్మించి ఆ ఆత్మలోనే వెలుస్తూ ఉన్నారా, అంటే నిలిచి ఉన్నారా, అలానే ఆ ఆత్మలోకే జీర్ణమైపోతున్నారా, లేక వారి ఉనికికి ఆధారమైనటువంటిది ఇంకొక వస్తువు ఉన్నదా, ఈ జగత్తు స్వప్నానుభూతిలాగా ఒక కళలాగా మిథ్యే అయితే అప్పుడు ఇందు ఉన్నటువంటి, అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి జనులు కూడా స్వప్నానుభూత పదార్థాల వలె మిథ్యారూపులైనప్పుడు ఆత్మయందు ఎట్లు సత్యస్వరూపులైనారు, లేక ఈ ఆత్మ కూడా మిథ్యేనా, ఇది అడిగింది. ఇక్కడ ఈ ప్రశ్నను ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్, ఇప్పుడు నా చుట్టూ నేను ఒక మిథ్య అనుకున్నా, సరే, ఓకే. లేకపోతే నేను ఒక ఆత్మ నుండి జన్మించి ఈ ఆత్మలోనే మొత్తం అంతా కూడా సర్వాత్మకుడు అయినటువంటి భగవంతుడు అంటాం కదా, భగవంతుని సర్వాత్మకుడు లేకపోతే సర్వాంతర్యామి అని రకరకాలుగా పిలుస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఆ సర్వాత్మకుడైనటువంటి వాడిలోనే, అంటే ఈ ఆత్మలోనే, పరమాత్మలోనే నేను ఉన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అదే పరమాత్మలో ఉన్నారా, లేక వారి ఉనికికి ఆధారంగా ఇంకొక వస్తువు ఉన్నదా? ఒకవేళ ఈ జగత్తు అంతా కళ లాంటిదే అయితే అప్పుడు ఆ కళలోనే ఉన్నటువంటి మిగిలిన వాళ్ళెవరైతే ఉన్నారో, అంటే ఆ భ్రాంతిలోనే ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటువంటి ఆ మిథ్యాస్వరూపులేనా? వాళ్ళు కూడా ఆ మిథ్యాస్వరూపులే అయి ఆత్మలోనే వెలుస్తూ ఉన్నారా, అదే ఆత్మలో ఉన్నారా, లేదా ఈ ఆత్మ అనేది కూడా మిథ్యేనా? ఒక్కసారి మీ మాటల్లో ఈ ప్రశ్న మీకు ఎలా అర్థమైంది? గంగాధర్ గారు, రమణి గారు, మురళి, ఒక్కసారి మీ మాటలలో ఈ ప్రశ్న మీకు ఎలా అర్థమైందో మనం అక్కడి నుంచి ప్రారంభించుకుని మనం సమాధానం దగ్గరికి వెళ్దాం. అసలు ప్రశ్న అర్థం చేసుకోవాలి కదా. ఒకసారి మీరు ఆ ప్రశ్నని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి. అంతా ఉన్నదంతా కూడా భ్రాంతిమయమే అయితే, ఈ జగత్తంతా కూడా భ్రాంతిమయమే అయ్యి మిథ్యాస్వరూపమే అయ్యి అంతా కూడా ఆ ఏకాత్మలోనే ఉంటే, నేను నాకు తెలిసినటువంటి ఈ ప్రపంచం, లేకపోతే నాకు తెలిసింది కాదు ఇక్కడ, అది కూడా వేరే,
ఇక్కడ నేను మాత్రమే ఈ జగత్తులో భ్రాంతి ప్రపంచంలో ఉంటే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా అదే భ్రాంతిమయమైనటువంటి జగత్తులో ఉంటే వాళ్ళు కూడా అదే ఆత్మలో ఉన్నారా? అదే ఆత్మ పదార్థంలో ఉన్నారా? లేదా వాళ్ళకి వేర్వేరు ఆత్మలున్నాయా? లేక ఈ ఆత్మ ఆత్మ అనుకుంటుందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ఆత్మ కూడా భ్రాంతేనా? ఒక్కసారి ఆలోచించి ఈ ప్రశ్న మీరు మీ ఆలోచనల ద్వారా ఆ ప్రశ్నకి సమాధానం ఏమై ఉండొచ్చు, అలానే ఆ ప్రశ్న అసలు ఏమిటి, ఆ ప్రశ్నకి సమాధానం ఏమై ఉండొచ్చు, ఒక్కసారి మీరు ఆలోచించండి. చెప్పండి గంగాధర్ గారు. అంతా ఒకటే అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకా వేరుగా అంటే ఆత్మలోవి కూడా ఇంకా వేరుగా ఉండకూడదు కదా, అంతా పరమాత్మలోనే ఉండాలేమో కదా. అది మొత్తం ఇంకా జగత్తు అంతా కూడా ఎవ్రీథింగ్ ఒకటే అయినప్పుడు ఆత్మ పదార్థం నుంచే వస్తున్నప్పుడు ఏమో నాకు అలా అనిపిస్తుంది. మీరు ఇంకొక అంటే ఇంకొక మనిషి ఆత్మ కానీ అలాగ వేరు వేరు ఆత్మలు కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ వన్. బట్ చూడటానికి మేబీ ఆలోచించడానికి అలాగ విడివిడిగా ఉన్నాయేమో, అలా ఆలోచిస్తామేమో మన లిమిటెడ్ నాలెడ్జ్తో అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అంతా చూడటానికి ఒకటే అని ఇప్పుడు మీకు ఎవరైనా చెబితే అర్థమైందా, లేదంటే మీ అంతటా మీ అనుభవంలో ఎలా ఉంది? అది కదా ప్రశ్న. ఇక్కడ బేసిక్ గా మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది విదూరథుడు ఏమడుగుతున్నాడు? నా అనుచరులందరూ కూడా ఆ ఆత్మ నుండే జన్మించి ఆ ఆత్మలోనే జీవించి ఉండి ఆ ఆత్మలోనే జీర్ణమైపోతుంటారు. అప్పుడు జీర్ణమైపోతున్నారా, లేక వాళ్ళ ఉనికికి వేరే ఏదైనా ఆధారం ఉన్నదా? ఇది కదా. ఈ జగత్తు ఒక కళ లాంటిదే అయితే, అది కళలాగా ఒక భ్రాంతిమయమే అయితే, ఒక మిథ్యే అయితే, ఒక అబద్ధమే అయితే, అప్పుడు ఆ ఆ మిథ్యలో ఆ అబద్ధంలో బ్రతుకుతున్నటువంటి మిగిలిన జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కలలో మనకి కలిగేటువంటి అనుభూతిలాగా, అంటే కలలో ఒక అనుభూతి కలిగినా కూడా అది ఎవరు అనుభవిస్తున్నారు? ఆ కలలో కలిగినటువంటి అనుభూతిని బయట ఉన్నటువంటి వాడు కదా, కళ చూస్తుంటున్నటువంటి వాడు కదా. ఇప్పుడు కళలో ఇప్పుడు నేను కళలో నేను ఒక క్యారెక్టర్ లాగా ఉన్నాను. ఓకే అండి. ఆ కళలో ఆ క్యారెక్టర్ ఒక భయంకరమైన జీవితాన్నో, లేకపోతే భయంకరమైనటువంటి ఒక కష్టాన్నో, లేకపోతే భయంకరంగా ఉన్నటువంటి ఒక రోగాన్ని అనుభవిస్తోంది. కళలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అనుభవిస్తోంది. కానీ ఆ అనుభూతి ఎవరికి కలిగింది? ఆ కళ కంటున్న వాడికి. ఇప్పుడు కళలో ఒక దయ్యమో, భూతమో ఒకటొచ్చింది. అంటే చూస్తున్న వాడికి ఆ కళలో ఇంకో ఒక దయ్యం లాగా కనిపించింది. లేకపోతే ఆ కళలో ఉన్న ఆ కళని చూస్తున్న వాడికి అందులో ఒక దయ్యమో, భూతమో కనిపించింది. ఆ భయం ఎవరికి కలిగింది? బయట ఉన్నవాడికా? లేకపోతే లోపల ఉన్నవాడికేనా? ఇంకోటి ఇద్దరికీ కలిగింది అనుకుంటా కదా. అంటే బయట చూస్తున్న వాడికి కూడా కలిగింది. లోపల ఉన్నవాడు భయపడుతున్నాడు అని ఆ భయానికి సంబంధించినటువంటి అనుభూతి బయట ఉన్నవాడికి కలిగింది. లేదా అది కంటిన్యూస్ అయి ఉండాలి. ఎందుకంటే నిద్ర లేచినప్పుడు మనకి ఆ కళ తాలూకు లక్షణాలు కనిపించాయి. నిద్రలో ఉన్నప్పుడు మాత్రం ఆ శరీరం మీద లక్షణాలు కనిపించలేదు. కరెక్ట్. కానీ ఒక్కసారిగా నిద్ర నుంచి ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తే ఆ భయం మళ్ళీ ఎవరికి కలిగింది? లేచిన వాడికి కదా.
అంటే ఆ అనుభూతి చూస్తున్న వాడికి కలిగింది. అంటే ఆ బయట ఆ కళలో లోపల ఎవడైతే చూస్తున్నాడో వాడికి కలిగిన అనుభూతి బయట ఉన్న వాడికి కూడా కలిగింది కదా. ఇప్పుడు ఇక్కడ విదురథుడు అంటున్నటువంటి ప్రశ్న ఏంటి? ఇక్కడ జనులు స్వప్నానుభూత పదార్థాల వలె మిథ్యలే అయితే అది కళ బయటికి వచ్చిన తర్వాత, జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత, ఆ కళ స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత అది కళే అని తెలిసిన తర్వాత వాడికి ధైర్యం కలిగింది. కానీ ఆ కళ చూస్తున్నంతసేపు ఆ కళలో జరిగేటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో అది ఆ కళలో ఉన్న వాడికి బయట ఉన్నవాడికి కలిగింది. కానీ జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత అది మిథ్య, అది ఒక భ్రాంతి అనేటువంటి ఒక ఆలోచన వాడికి కలిగింది. ఇలా కలిగితే అప్పుడు మరి ఈ కళలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కలిగినటువంటి అనుభూతి బయట కలిగిన వాడికైతే మరి ఆ కలిగింది ఎవరు? ఆవిడ ఆత్మస్వరూపుడే అయితే ఇప్పుడు ఆ అనుభూతి ఎవరికి కలిగింది? ఆ ఆత్మే కదా, పరమాత్మ కదా. అందుకంటే ఆత్మ అనుభవేక వైద్యం అంటారు. ఆ ఆత్మ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అంటే ఆ ఆత్మ గురించి తెలుసుకునేది ఏదైతే ఉందో అది ఎవరి యొక్క దృక్కోణాల నుంచి ఆలోచిస్తే వారికి అలా అనుభూతం అవుతుంది, అనుభవం కలుగుతుంది కదా. సో వాళ్ళు మిథ్యాస్వరూపులే అయినా కూడా ఆత్మయందు ఎట్లు సత్యస్వరూపులై ఉంటున్నారు అంటే ఆ అనుభూతి చెందుతున్నది ఎవరు? మనం క్రితంసారి కొన్ని బేసిక్ వర్డ్స్ కి కొన్ని మీనింగ్స్ మాట్లాడుకున్నాం. సూక్ష్మం అంటే ఏమిటి, ఇట్లాంటి కొన్ని మాటలకి మనం చాలా క్యాజువల్ గా వాడేస్తాం ఆ మాటల్ని. సూచన ద్వారా తెలుసుకునేది మాత్రమే సూక్ష్మం అంట. సూచన ద్వారా సూచించేటువంటి వారి ద్వారా జ్ఞానం, సూచించేటువంటి ద్వారా జ్ఞానం పడేయటం. సో ఇక్కడ ఇప్పుడు వాడు ఆత్మలో సత్యస్వరూపుడై ఎలా ఉన్నాడు కదా, లేక ఆ ఆత్మ కూడా మిథ్యేనా? ఇప్పుడు ఈ ప్రశ్న మనం అర్థం చేసుకుంటే ఏమంటున్నారు? నేను కరెక్టే, ఆ ఆత్మకి సంబంధించినటువంటి అంటే ఆ కళకి సంబంధించినటువంటి అనుభూతిని నేను బయటకి చెందాను. కానీ బయట నేను ఎలా ఉన్నాను? ఒక ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాను. ఇప్పుడు అంటే ఈ కళ కంటున్నది ఎవరు? ఒక ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నేను. ఎందుకంటే ఈ శరీరం కాదు కదా కలగనేది, దేహం కాదు కలగనేది. కదా, ఈ దేహము ఈ శరీరము కాదు కలగనేది, ఎందుకంటే అది జడం. ఆ జడంలో చైతన్యంగా ఉన్నటువంటి నాకు కళ వచ్చింది. ఈ ఈ శరీరం నేను కాదు అని అనుకుని ఉన్నా కూడా, ఎందుకంటే శరీరం జడం అని తెలుసు నాకు. ఎందుకంటే ఈ జడంలో ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది చైతన్యవంతం. కానీ ఈ చైతన్యమైనటువంటి ఈ ఆత్మ మిథ్యానుభూతిని పొందింది కదా. ఆ మిథ్యానుభూతి మరి నాకేనా, లేకపోతే వేరే అంటే వేరే ఆత్మకి సంబంధించినటువంటి వేరే జీవులలో ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థానికి సంబంధించినటువంటి అనుభూతి కూడా మిథ్యానుభూతి అయితే అప్పుడు ఆత్మ కూడా మిథ్యే కదా. ఇది ప్రశ్నకు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే విధూరథుడు అన్న మాట ఎంత ఎలా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇలా. ఎందుకంటే విధూరథుడు కూడా మామూలు వాడు కాదు కదా. అక్కడ వాడు కూడా మంచి జ్ఞానవంతుడు. కాబట్టి వాడు అంటున్నటువంటి మాట రాములు వారు కొన్ని ప్రశ్నల్లాగా వేస్తారు. లాస్ట్ టైం అనుకున్నాం రాములు వారు వేసే ప్రశ్న ఏంటి ఇలాంటి ప్రశ్న వేస్తారు, సూక్ష్మ శరీరం ద్వారా అదే రంధ్రాల గుండా ఎలా వెళ్ళారు అది ఎలా అడిగింది ఒకసారి. అంటే ఇప్పుడు అక్కడ అమ్మవారు చెప్తారు సూక్ష్మ శరీరాల ద్వారా. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనం అనుకున్నాం
అది ఒక సూచన ద్వారా తెలియబడేటువంటిది మాత్రమే కదా. సో అలాని ఇక్కడ విధూరతుడు అనేటువంటి ఆ ప్రశ్నకి ప్రశ్నని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఈ జడమైనటువంటి ఈ దేహంలో చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఒక ఆత్మ, ఆ ఆత్మకి కలిగినటువంటి ఒక స్వప్నానుభూతి, ఆ స్వప్నానుభూతిలో అంటే ఆ స్వప్నానుభూతి ద్వారా వాడు పొందినటువంటి అనుభవం అది అలానే మరొక జడమైనటువంటి దేహంలో ఉన్నటువంటి అదే ఆత్మ పదార్థం కనుక అయితే ఆ ఆత్మ పదార్థం దానికి వేరే రకమైన అనుభూతి ఎలా, అలానే వేరే ఆలోచన ఎలా, అలానే వాళ్ళకి ఆ అనుభూతి ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు ఆ ఆత్మ లేకపోతే ఒకవేళ అంతా ఒకటే ఆత్మ అయితే వాళ్ళు ఆ ఆత్మ యందు సత్యస్వరూపులై ఎలా ఉంటున్నారు? సత్ సత్ అదే బేసిక్గా ఉన్నది ఏదైతే ఉందో అది సత్ అంటే అది. సత్యము అంటే ఉన్నది కదా, ఉన్నది ఉన్నట్లుగా. అసత్యము అంటే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను చెప్పటం. కానీ సత్ అంటే అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం సత్యం. సో ఇప్పుడు వాళ్ళు సత్యస్వరూపులై ఎలా వెలుస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వెలుగుచున్నారు? లేక ఆత్మ కూడా మిథ్యేనా? ఈ ప్రశ్న అర్థమైందా అండి? అందుకని ఇప్పుడు ఈ ప్రశ్న తర్వాత ఈ ప్రశ్నను అర్థం చేసుకుంటే అమ్మవారు చెప్పే సమాధానం మనకి అర్థం అవుతుంది. అందుకోసమని నేను మరి ఎలా అయితేనో ఇప్పుడు ఈ అమ్మవారు ఆవిడతో కూడా రాణి గారు అదంతా కూడా కళలాగా అవ్వాలి కదా. మరి బేసిక్ గా ఇట్ కెన్ ఆల్సో నాట్ బి ట్రూ. మేబీ అదంతా భావన లేకపోతే భ్రాంతి, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, రైట్? ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు సూక్ష్మ శరీరం వాటిల్లోంచి తీసుకెళ్లారు అని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా మేబీ కైండ్ ఆఫ్ కళ లేకపోతే భ్రాంతి అవ్వచ్చు కదా. ఎక్సలెంట్, సూపర్ అండి. సో సమస్యకి నేను ఆ క్వశ్చన్ యాక్చువల్గా నాకు అర్థమైనంత వరకు అంటే నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం అవ్వలేదేమో, అందుకే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఉన్నదంతా ఒకటే ఆత్మ అయితే ఇండివిజువల్ ఆత్మలు అనేది ఇండివిజువల్ గా ఉన్నాయా, లేక ఎవరి ఆత్మలు వాళ్ళకు ఉన్నాయా, లేకపోతే అంతా కలిపి ఒకటే ఆత్మ ఉందా? ఒకవేళ అంతా కలిపి ఒకటే ఆత్మ ఉంటే మరి రాత్రి కళలో ఎవరికి వాళ్ళ కళలు వస్తున్నాయి కదా, ఆ కళలన్నీ భ్రమ అనుకుంటే అప్పుడు ఆత్మ కూడా భ్రమేనా? అదే అదే ఆత్మ కూడా మిథ్యేనా? అదే అదే ఓకే. రమణి గారు మీరు ఏదో చెప్దాం అనుకున్నారు? అంటే నేను అలాగే ఆయన మురళి గారు అన్నట్టు ఇప్పుడు నాకు ఒక కళ వచ్చింది. నా కళలో నేను చూసిందంతా నేను ఈ శరీరం అనుభవించింది లేదా అంటే నేను కొన్న కళ ఆత్మ జడం అనుకుంటే ఆత్మకేమీ అంటనట్టే కదా. ఆత్మ చైతన్యం అండి, శరీరం దేహం జడం. దేహం జడం అంటున్నారు ఇక్కడ. దేహమే కదా జడం, ఎందుకంటే చైతన్యమైనది ఆ దేహంలో ఉన్న ఆత్మ పదార్థం. ఇప్పుడు నేను కళ కన్నాను. నేను కళ కన్నది నేను శరీరంతోనే అనుభవిస్తాను, కానీ బయటికి లేచి చూసరికి నాకు ఇదేం ఉండదు. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తుంది ఎవరు? అప్పుడు ఎవరినని చెప్తాను మీరు? కానీ అంతవరకు అనుభవించే మీకు శరీరం ఒక సాధనం మాత్రమే, ఒక దానిని అనుభవించడానికి శరీరం ఒక సాధనమే. ఇప్పుడు మనకి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అంటే ఆ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేటువంటి అనుభూతి ఎవరు అనుభవిస్తున్నారు? ఆ చైతన్యమే కదా. అవును, చైతన్యం. అంటే ఇప్పుడు నేనేం చేసినా ఇది నేను చేసిన ప్రతి కర్మని, అంటే నా చేతులతో నేను చేసిన ప్రతి కర్మ నాకు దేనికి అటాచ్ అవుతుంది? నా ఆత్మకే కదా. అవును, ఆ చైతన్యానికి కలిగేటువంటి అనుభూతి, ఆ చైతన్యానికి కలిగే అది దానిదే కదా. ఇప్పుడు ఆత్మదే కదా. అయితే
సో ఇప్పుడు నేను కలలో కన్న కల కానీ నేను ఆ కళని లేచేసరికి అది లేదు అని అది మొత్తం ఆ ఊహించిందంతా ఇదంతా ఎవరిది? చైతన్య పదార్థాన్ని. సో ఆత్మది. ఆ! సో చిత్ ఆత్మది పదార్థం అయినప్పుడు ఆత్మదే. ఇప్పుడు నా ఆత్మలో నేను నేను అనుభవించిన ఈ చైతన్యం అలాగే ఇంకొకళ్ళు అంటే వేరే వాళ్ళు వేరే కళలకు అంటారు. వేరే వాళ్ళు వేరే చేస్తారు. ఇప్పుడు వాళ్ళది, నాది ఇప్పుడు అసలు ఇది ఎంత మిథ్య అనుకుంటే అసలు వాళ్ళు అనేవాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారా? ఇదంతా ఒకటేనా? లేకపోతే ఇదంతా మిథ్య అని కదా? అవునండి. ఓకే. వాళ్ళ యొక్క ఇప్పుడు మీకు వచ్చిన కళ మీరు అనుభవించింది. గంగాధర్ గారు అనుభవించాల్సిన పని లేదు కదా! లేదు. లేదు. కదా! అలానే గంగాధర్ గారికి వచ్చినటువంటి కళ మీకు రాదు. అంటే అవును. ఆయన కలిగిన అనుభూతి మీకు కలగాల. కానీ ఆయన ఒకవేళ కరెక్ట్. చెప్పుంటే మీరేమని చెప్పొచ్చు. హ్మ్. కానీ ఆయన యొక్క ఆ అనుభూతి ఏదైతే ఉందో అది ఆయనది. ఆ గంగాధర్ గారిదే. ఆ చిత్ హ్మ్. పదార్థానిది. అలా అని మీకు వచ్చిన అనుభూతి ఏదో మీదే. హ్మ్. కదా! అంటే ఇప్పుడు ఈ ఆత్మ పదార్థంగా ఏదైతే ఆత్మ అంతా ఇంతకు మునుపంతా మనం ఆత్మ అంతా ఒకటే, ఆత్మ పదార్థం అంతా ఇదంతా కూడా ఆత్మ పదార్థం హ్మ్. కలిపిపోయి ఉన్నది అని అనుకుంటున్నాం కదా! అలా అనుకుంటున్నప్పుడు ఈ ఆత్మ పదార్థం అంతా ఒకటే అయితే మరి వారికి వచ్చినటువంటి ఆ అనుభూతి, మీకు కలిగినటువంటి అనుభూతి, లేదా వారికి వచ్చిన అనుభూతి మీకు కలగాలి. లేదా మీకు కలిగినటువంటి అనుభూతి ఆయనకి కలగాలి. కదా! కదా! కానీ కలగదు కదా! కలగలేదు కదా! ఆ! కదా! కాబట్టి ఇప్పుడు ఇదన్నీ విడివిడిగా ఉన్నాయా? ఇది ఒకటేనా? ఆ! ఇదసలు ఇది కూడా ఉందా? లేదా? అది. హ్మ్. అది. అది ఆ ప్రశ్న. ఓకే అండి. సో, ఇప్పుడు ఆయన అడిగినటువంటి ఆ ప్రశ్నలో డెప్త్‌ని ఆ లోతుని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనకి అమ్మవారు చెప్పే సమాధానం మనకి చెప్పండి గంగాధర్ గారు. అంటే నాకొక చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు ఓకే. కళలు ఎవరివి వాళ్ళవే. ఇప్పుడు మనము ఇది జగత్తు మిథ్య అంటున్నాం. బట్ మీరు చూస్తున్నది అంటే పర్సెప్షన్ మే బి డిఫరెంట్. బట్ మీరు చూస్తున్నది, నేను చూస్తున్నది, మురళి గారు చూస్తున్నది, రమణ చూస్తున్నది సేమ్ కదా! హ్మ్. అలాంటప్పుడు అది హౌ హౌ యూ రిలేట్ దట్ వన్ యాస్ అదే ఆహ్, చెప్తున్నాను. ఇప్పుడు ఓకేనండి. మన కళ దాకా వద్దు. ఓకే. జగత్తులోనే ఉందాం అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఆత్మ పదార్థం అంతా ఒకటే అయితే, మీకు మంచి నిమ్మకాయ పులిహోర ఇష్టం. రమణ గారికి అది పడదనుకోండి. సో, సపోజ్ మీకు చక్కెర పొంగల్ ఇష్టం. రమణ గారికి అది పడదనుకోండి. రైట్? లేదా రమణ గారికి గారెలు ఇష్టం. మీకు అది పడదనుకోండి. జస్ట్ టెల్లింగ్ ఇట్. ఓకే. అంటే ఒక రుచి అంటే మనకి జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాను బేసిక్‌గా. లేకపోతే సపోజ్ మీకు ఏదైనా మంచి ఒక కామెడీ సినిమా ఇష్టం. అంటే దృష్టికి సంబంధించి. లేదా మీకు మంచి వాతావరణం, చక్కగా చల్లగా ఉండాలి. రమణ గారికి చల్లదనం అనేది పడదు. స్పర్శ ద్వారా. రైట్. లేకపోతే మీకు మంచి ర్యాపో, ఇంకో మ్యూజిక్కో ఇష్టం. ఆవిడకి క్లాసికల్ ఇష్టం. మీకు క్లాసికల్ పడదు అనుకుందాం. రైట్ అండి. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి ఆ అనుభూతులేవో, అటువంటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తున్నటువంటి రమణ గారికి పడకపోవచ్చు. లేకపోతే ఆవిడకి కలిగేటువంటి ఆ అనుభూతులు మీకిష్టం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు కానీ అందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ పదార్థం అని అనుకుంటుండగా, మరి ఒకరికి కలిగిన అనుభూతి ఇంకొకరికి దగ్గరికొచ్చేటప్పటికి అది ఎట్లా మారిపోయింది? ఓహ్! ఇంద్రియాల వల్ల మారిపోయిందంటారా? అంటే అదే చెప్తున్నాను. అది ఇంద్రియాల ద్వారా కలిగిందా? అంటే ఇప్పుడు అలా కాదు. ఇంద్రియాల ద్వారానే ఇంద్రియం కూడా ఇదేంటి జడమైనదే గదా! ఆ! ఇంద్రియాలు కూడా జడమైనవే. ఎందుకంటే ఇంద్రియాలనేవి దేహంలో భాగం. ఇంద్రియాలు అనేవి కూడా జడమైనవి. ఆ జడమైనటువంటి పదార్థంలో చైతన్యంగా ఉన్నదెవరు? ఆ అనుభూతుల్ని అనుభవిస్తూ ఆ చైతన్యంగా ఉన్నదెవరు? ఆత్మ. కదా! ఆ చిత్ పదార్థం కదా! ఆ చిత్ చైతన్య పదార్థం. పదార్థం. ఆ! ఆ ఆత్మ పదార్థమే చిత్ పదార్థం ఏదైనా అనుకుందాం మనం. కదా! హ్మ్. మరి ఇదంతా చిత్ పదార్థం అంతా ఒక్కటే అయితే మరి ఎందుకిన్ని తేడాలొచ్చినాయి? అలాంటప్పుడు ఇన్ని తేడాలొచ్చినప్పుడు నాలో ఉండేటువంటి చిత్ పదార్థము
అలానే నా పక్క వాళ్ళల్లో ఉండేటువంటి చిత్ పదార్థము వేరు వేరా, అది కూడా మిథ్యేనా? వేరు వేరు అంటే మిథ్య అయినట్టే కదా, ఒకటి అంటున్నావు కదా. మరి ఇతరులది అమ్మవారితో అనే మాట అది ఒక్కటే అంటున్నావు కదా. మరి ఒకటి అనేటట్టయితే వాళ్ళ వాళ్ళ అనుభూతులన్నీ, నేను అనుభవించిన అనుభూతులు వాళ్ళకి ఎందుకు వేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళ కనుక కలిగినటువంటి అనుభూతులు నాకెందుకు వేరువేరుగా ఉంటున్నాయి? కొన్ని కలవచ్చు, కొన్నిట్లో సామ్యం ఉంది, కొన్నిట్లో అసామ్యం ఉంది, తేడాలు ఉన్నాయి. ఎలా మరి ఇవన్నీ కూడా వేరువేరుగా ఒకటేనా? మనకి సాధారణంగా అనిపించేది అంతే కదా. ఒకసారి మొన్న ఐ థింక్ క్రితం వారమో లేకపోతే అంత మునుపు వారం మోహిని గారు కూడా ఇటువంటి ప్రశ్నే వేశారు. రైట్. సో ఇప్పుడు ఈ ప్రశ్న మనం అర్థం చేసుకుంటే మనం మొదటికి వెళ్దాం. మీకు ఈ ప్రశ్న అర్థమైందా అండి? లేకపోతే ఇంకా 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 మాట్లాడుకుందామా ఈ ప్రశ్న గురించి? గంగాధర్ గారు, రమణి గారు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదో చెప్తారు. అంటే మీరు అన్నది కరెక్టే. ప్రశ్న అర్థమైందా అని మీరు కరెక్టే అంటున్నారు. అంటే అర్థమైంది కానీ ఒక్కొక్కసారి ఆన్సర్ ని బట్టి కూడా ప్రశ్నని ఓహో ఈ ప్రశ్న అడిగారా అని కూడా తెలుస్తుంది. అదే కరెక్టే. కానీ అది అమ్మవారు చెప్పేసిన తర్వాత ఆ ప్రశ్న ఇలా ఉంటుంది, లేకపోతే సమాధానం ఇలా ఉండొచ్చు, ఇది ఇది అని మనం చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లెక్క చేయాలి అంటే ఆ లెక్క చేయడానికి 100 విధానాలు ఉంటుంది లెక్క పూర్తి చేయడానికి కదా. అయితే దాంట్లో బెస్ట్ ఆప్టిమల్ వే ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అని చెప్పి మనం వెళ్తాం. ఇప్పుడు 2+2 = 4 అంటాం అనుకోండి, దాన్ని 2 కలిపినా 4 అవుతుంది, 2తో హెచ్చ వేసినా 4 అవుతుంది. అంటే మనం వెళ్ళేటువంటి మార్గం వేరు, చేరిన గమ్యం చేరిన తర్వాత ఇది ఇంతే అనుకోవచ్చు. కానీ వెళ్ళేటువంటి మార్గంలో ఎట్లా, ఏది సరైన మార్గం, ఏది అట్లా ఆలోచించాల్సిన మార్గం, అది అమ్మవారు చెప్తుంది. కానీ మనకు తెలుసు కదా ఇలా ఇన్ని రకాల దారులు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో సరైనటువంటి దారి ఏది? అది మనకి అందుకనే నేను ఈ ప్రశ్న మీద ఇంత ఫోకస్ ఎందుకు పెడుతున్నాను అంటే, అమ్మవారు ఏదైనా చెప్పనియండి. నేనేదో యాక్చువల్గా అమ్మవారు చెప్పేసిన దాని గురించి నేను అసలు మాట్లాడట్లేదు, దాని గురించి అస్సలు మాట్లాడట్లేదు. ఎందుకంటే అమ్మవారిని ఏదైనా చెప్పనియండి కదా. కానీ అమ్మవారు మనకి బుద్ధి ఇచ్చారు, ఆలోచించేటువంటి శక్తిని ఇచ్చారు. యాదేవి సర్వరూపేషు మేధారూపేణ సంస్థిత అంటాం కదా. ఆ మేధస్సు ఇచ్చింది ఆవిడే. ఇప్పుడు ఆ మేధస్సుతోనే ఆవిడే మనకి ఆ మేధస్సుని కల్పిస్తే ఆ మేధస్సుతోనే మనం ఆలోచిద్దాం ఏమై ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆ మేధస్సే ఆవిడకి మనకి సమాధానం చెప్తుంది అనుకోండి. అందుకని నేను ఈ ప్రశ్న మీద ఇంత ఫోకస్ ఎందుకని పెడుతున్నాను, ఆలోచిద్దాం మనం. రమణి గారు చెప్పండి. అదే మీరు అన్నట్టు అందరికీ ఇదే అనుభూతి కలగాలి కదా, అందరికీ వేరు వేరు అనుభూతులు కలుగుతున్నాయి. ఇప్పుడు ఆత్మ ఒకటే అంటే అందరికీ ఒకే అనుభూతి కలగాలి కదా, ఒకవేళ కలగకపోతే అయితే ఇది కూడా మిథ్యేనా అనే ప్రశ్న. కరెక్ట్. ఇప్పుడు సముద్రంలో అలలు ఉంటాయండి. అంటే అలలు కొన్ని ఎక్కువ ఎత్తుకు లేస్తాయి, కొన్ని తక్కువ ఎత్తుకు లేస్తాయి. కొన్ని అలా వచ్చినట్టుగా అలాగా వచ్చినట్టు కూడా తెలియదు మనకి. ఇప్పుడు కొన్ని చోట్ల బీచెస్కి వెళ్తే మనకి అలా అసలు లేవడం కూడా లేదు, అలా మామూలుగా ఏదో వచ్చి ఒడ్డు కొట్టుకొచ్చినట్టుగా ఉంటుంది వెళ్తుంటుంది. కానీ అదే కొన్ని బీచెస్కి వెళ్తే అక్కడ సముద్రం అలలు కొండల్ని కొట్టేసుకుని 10 మీటర్లు ఎత్తు 20 మీటర్లు ఎత్తులేస్తూ ఉంటుంది. అదే సముద్రం, అదే నీరు కదా, అదే నీరు అదే సముద్రం ఒక చోట అంత ప్రశాంతంగా ఉంటుంది, ఒక చోట అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకు? అదే సముద్రం కదా.
ఎందుకు? ఇప్పుడు ఈ ఈ పోలికతో మనం ఇంతకు మునుపు ఆలోచిస్తున్నటువంటి ప్రశ్నకి సమాధానం ఆలోచించండి. ఆత్మ ఒకటే పదార్థం అయితే రైట్, కొన్ని చోట్ల ఎందుకు విడిగా ఉండాలి, కొన్ని చోట్ల ఎందుకు వేరే రకంగా ఉండాలి, కొన్ని చోట్ల ఎందుకు సామ్యంగా ఉండాలి, ఎందుకు సమానంగా ఉండాలి, ఎందుకు విడివిడిగా, ఎందుకు కొంతమందికి ఎందుకు తేడాగా కనిపించాలి కొన్నింటి విషయాల్లో, కొంతమంది విషయాల్లో. ఇప్పుడు మీ దంపతులు ఉన్నారు, మీ దంపతుల్లో మీకు కొన్ని విషయాల్లో సామ్యమైనటువంటి ఆలోచనలు కలగచ్చు, కొన్ని విషయాల్లో విభేదాలతో ఉన్నటువంటి ఆలోచనలు కలగచ్చు. అరే అంటే విభేదం అంటే గొడవలు పెట్టేస్తుంటారు. బేసిక్గా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావచ్చు, కొన్నింటిలో ఆ ఒపీనియన్స్ కలవచ్చు, మ్యాచ్ అవ్వచ్చు. అక్కడ సముద్రం ఒకటే అయితే ఎలా మనకి కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉంటుంది, కొన్ని చోట్ల విపరీతమైన అలలతో ఉంటుంది. ఎందుకోసం? ఒక్కసారి ఆలోచించండి. అందుకని నేను ఇంకా అమ్మవారు చెప్పే ఇప్పుడు సముద్రం ఎందుకలా ఉంది అంటే పీడనం వల్ల, ఎక్సలెంట్, ఇలాగా డిఫరెంట్ అది 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 ఉన్న అంటే దానికి మధ్యలో ఉన్న అబ్స్ట్రకల్స్ వల్ల, లేకపోతే పెద్ద రాళ్ళు ఉంటాయి, ఏదో ఒకటి, లేకపోతే ఏమిటంటారు మూన్, అదేంటి మన ఆటుపోసు, అలా ఏదో ఒక ప్రభావితం చేస్తుంది దాన్ని, చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ సమాధానాన్ని ఆ ఆత్మ పదార్థానికి అన్వయించండి. అంటే బయట నుంచి ఏదో దాన్ని ప్రభావితం చేస్తుందంటారా? ఇంకొంచెం బయట ఇంకోటి దారిలో ఉన్నారు, చాలా కరెక్ట్ దారిలో ఉన్నారు, ఇంకొంచెం ఆలోచించండి. ఆ బయట నేను ఎక్కడుంది మళ్ళీ? అదే కదా, అంతా కదా. చెప్పండి, ఇప్పుడు ఆలోచించండి. మీరు చాలా కరెక్ట్ దోవలో ఉన్నారు అంటే అందులో కదా కదా. ఎందుకంటే ఆ బయట అనేది మళ్ళీ ఎక్కడో లేదుగా, మళ్ళీ అదంతా ఒకటే కదా. గంగాధర్ గారు మీరు చెప్పండి మీ ఆలోచన. ఇంకా లేదండి, ఇంకా ఆలోచిస్తున్నాను. ఇది నేను చెప్పనా? చెప్పండి. నీకు నచ్చదేమో, చెప్పు. నాకు పిచ్చెక్కి నేను జుట్టు ఇలా పీకేసుకుంటున్నాను అనుకో, అప్పుడు దాన్ని ఎవరో వచ్చి సపరేట్ క్రాఫ్ అని పిలిస్తే అలా ఉంది ఇది, అంతేనా? ఓవరాల్ గా నాకు ఇష్టం వచ్చినట్టు జుట్టు అనేసుకున్నాను, అనేసుకోవడం వల్ల నాకు ఒక రకమైన జుట్టు షేప్ వచ్చింది. ఆ షేప్ నేను ఇప్పుడు క్రాఫ్ అని పిలుస్తున్నా, లేదా దూకున్నాను అని పిలుస్తున్నాను, అంతేనా? అదే నా ఆన్సర్. రజనీకాంత్ ఉంటాడు, వాడు సినిమాలోకి వచ్చేటప్పుడు షూటింగ్ వచ్చేటప్పుడు జుట్టు పిచ్చి రేపులు వస్తాడు, వాడు మేకప్ మ్యాన్ అంతా నీట్ గా పక్కకి వినా. అంటే ఎందుకంటే నువ్వు అందులోనే జరగాలంటున్నావు, అంటే అందులోనే ఏదో ఒక ఇది జరగాలి, చేంజ్ రావాలి. ఆ చేంజ్ ని మళ్ళీ మనం వేరే పేరుతో పిలవాలి. కాబట్టి నాకు అర్థమైన ఎగ్జాంపుల్ అదే. ఏంటంటే జుట్టు నేను ఇష్టం వచ్చినట్టు ఇలా చెరిపేసుకున్నాను, నా జుట్టే నేనే చెరిపేసుకున్నాను. చెరిపేసుకుంటే నాకు ఒక ఫామ్ వచ్చింది, ఆ ఫామ్ ని నేను ఇప్పుడు ఆ రూపం చూసి నేను ఒక పేరు పెట్టి పిలుస్తున్నాను, ఒక ప్యాషన్ ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాను అని. అంటే నాకు నేను అప్లై చేసుకుంటే, నాకు సముద్రం ఎగ్జాంపుల్ కన్నా ఇలా అప్లై చేసుకున్నా, అందుకని అంటున్నా. ఇప్పుడు చూద్దాం మరి అదో కాదు. గంగాధర్ గారు మీరు ఎందుకంటే, కానీ అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నేను ఎందుకు జుట్టు చెరిపేసుకున్నా? అలా కాదు, అప్పుడు నేను ఎందుకు జుట్టు చెరుపుకున్నాను ఉత్తురే? అందుకే అన్నా నేను పిచ్చకి నేను జుట్టు చెరుపుకున్నాను ఫస్ట్, నా క్వశ్చన్ అదే.
పిచ్చి అనేది కూడా ఒక మానసికమైన స్థితే. ఏమో కాబట్టి మరి. చెప్పు గంగాధర్ గారు, మీరేమంటారు? నేను సమాధానంలోకి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. కేవలం ఇక్కడ ఆగింది. అసలు నేను ఏది చెప్పలేదు సమాధానం ఇప్పుడు దాకా. అమ్మవారు ఏం చెప్పారు అనే దాని గురించి నేను రావట్లా. ఆ డైరెక్షన్ లో కూడా తీసుకెళ్లాలనుకోవట్లా నేను. కేవలం మన ఆలోచనల ప్రకారం మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఏదో అమ్మవారు చెప్పేటువంటి డైరెక్షన్ లోకి తీసుకెళ్దాం అనేటువంటిది ఎక్కడ నేను ప్రయత్నించాను. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టేట్టుంది. అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు సముద్రము, ఆటుపోట్లు, అలలు, కొన్ని చోట్ల ప్రశాంతంగా, కొన్ని చోట్ల విపరీతమైన ఆటుపోట్లతో ఉండేటువంటి ఆ పోలికకి ఇప్పుడు ఈ ఆత్మ పదార్థానికి దానికి అలవర్చండి, దానికి దీనికి పోలిక పెట్టండి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఒక ప్రదేశంలో అంటే ఇప్పుడు మీ యొక్క మీలో ఉన్నటువంటి ఆ చిత్ పదార్థం కొన్ని చోట్ల కొన్ని విషయాలలో కలిగేటువంటి అనుభూతులకి, అలానే మీ పక్కనున్న వారిలో ఉన్నటువంటి అదే చిత్ పదార్థం ఆ అనుభూతుల పట్ల వేరే రకమైనటువంటి భావాలను పొందొచ్చు, అనుభవాలను పొందొచ్చు కదా. రైట్. ఇప్పుడు దానికి దీనికి పోలిక పెట్టండి. ఏ రకంగా పొందొచ్చు? ఇందాక రమణి గారు అన్నారు, ఉన్నటువంటి పదార్థాలు, బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ గా అప్లై అయినటువంటి వేరే వేరే ఫ్యాక్టర్స్ మూలంగా తేడా రావచ్చు అన్నారు. రైట్ కదా, రమణి గారు అన్న కదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మన లోపల ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కడున్నాయి? చూసేటువంటి మీలోనా, లేకపోతే బయట ఉన్నటువంటివా? ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పట్ల రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా ఎక్కడుంది? అంటే సముద్రం నుంచి చూస్తే తక్కిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంట్ ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్టర్నల్ అవుతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడుంది? సముద్రం ఐ మీన్ జగత్తులో ఉంది, మిథ్యలో ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే అందరూ ఉండదు. జగత్తు మీద ఇదే నేల మీద ఉంది, ఇదే భూమి మీద కదా. ఇప్పుడు అదే భూమి మీద ఉన్నటువంటి అదే సముద్రం, అదే భూమి మీద ఉన్నటువంటి వేరే వేరే చోట్ల వేరే వేరే విధాలుగా ప్రకటితమవుతుంది. రైట్. ఓకే అండి. ఎందుకంటే అంటే అది ఆయా ప్రదేశాలలో ఆయా రకాలుగా ప్రవర్తించటం అనేది ఏదైతే ఉన్నదో అది ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి విషయాల మూలంగానే కదా. అంటే బయట ఉన్న విషయాలు అనేవి, లోపల ఉన్న విషయాలు అనేవి, ఇవన్నీ కూడా ఒకటే రకమైనటువంటి ఒకటే వస్తువుకి సంబంధించినటువంటివి కదా నా ఉద్దేశం. అంటే మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు బయట అనేది ఎక్కడో లేదు, బయట కూడా ఒక చోట ఉన్నది. ఇప్పుడు ఈ నీరు అనేది అదే భూమి మీద ఉన్నది, అదే భూమి మీద ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలలో, ఎత్తైన ప్రదేశాలలో ఆ కొండల్ని ఢీకొనటానికి సముద్రం పైకి లేస్తోంది, పల్ల ప్రదేశాలలో నీరు వాటంగా ప్రవహిస్తోంది అనుకుంటాం కదా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అదే భూమి మీద, అదే సముద్రం, అదే రకంగా ఉంది.
అంటే ఈ అంటే ఎక్స్టర్నల్ భూమి ఒక్కటే తీసుకోవాలి, ఇంకా మరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చెప్పండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఐ మీన్ ఇప్పుడు మీరు గాలి అవి దట్స్ ఆల్సో డిఫరెంట్ కదా. ఇట్స్ నాట్ ఎలా ఎక్కడ గాలి ఎలా తేడా? No, ఇది చాలా ఇప్పుడు low. మీరు సముద్రంలో వెళ్తున్నారు అనుకోండి, సముద్రంలో ఉన్నటువంటి తుఫాన్ ఎలా వస్తుంది? Excellent. ఇట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్ కదా. ఇట్స్ చెప్పండి. నాట్ రిలేటెడ్ టు భూమి కదా. ఎందుకు భూమి కాదు? భూమి తిరిగే వేగాని మూలంగానే కదా మనకి గాలి ఇవన్నీ కూడా. సైన్స్ ప్రకారం కాకపోయినా నేను కూడా కనెక్షన్ ఆలోచించమని కదా క్వశ్చన్. అదే సైన్స్ కాదు కదా. ఇది మీరు ఒకసారి అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కడో లేవు, బయట నుంచి గమనించట్లేదు. నేను బయట ఉన్నాను అనుకునేటట్టయితే గనక అప్పుడు నాకు బయట నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ బయటగా వేరువేరుగా కనిపించవచ్చు. కానీ వెన్ యు ఆర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ సిస్టమ్, కదా, then where is that external or internal feeling? అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంకొక చోటి కూడా వెళ్దాం. ఇంతవరకు కూడా నేను ఇది విడివిడిగా ఉన్నది, అది అది కలిసి ఉన్నది అనేటువంటి ఆలోచన నాకు ఎందుకు కలిగింది అంటే, ఉన్న వస్తువు ఏమిటో దాని గురించినటువంటి వివరణ లేకపోతే దాని గురించినటువంటి జ్ఞానం లేకపోవటం మూలంగా అని అనుకుందాం కదా. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నా దగ్గర లేకపోవటం మూలంగా పైకి కనిపించేదే నేను చూసి ఆలోచిస్తున్నాను తప్పితే, అంతర్లీనంగా లోన ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, లోన ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో, అంటే పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు లేకపోవటం మూలంగా నేను దాని గురించి ఆలోచించాను. ఎప్పుడైతే నాకు దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ తెలిసాయో, ఇప్పుడు నీరు అనుకున్నాం, నీటి నుంచి భూమి మీదకి వచ్చాము, భూమి దగ్గర నుంచి మీరు గాలి అన్నారు, గాలికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లా వచ్చినాయి అంటే, ఆ గాలి కొన్ని చోట్ల హెచ్చు తగ్గులతో ఉండొచ్చు, కొన్ని చోట్ల అల్ప పీడనాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల అధిక పీడనాలు ఉండొచ్చు. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఐ జస్ట్ ట్రైంగ్ టు గో ఇంటూ ఒక ఇన్వర్డ్ జర్నీ వైపు వెళ్తున్నాం మనం. అంటే ఎప్పటి వరకు అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నాకు తెలియదో అప్పటి వరకు నేను అవి విడివిడిగా ఉన్నవి అని నేను చూశాను. ఎప్పుడైతే నాకు దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానితో ఒకటి ఉన్నాయి అని తెలిసినప్పుడు, ఆ ఒకదాంతో ఒకటి ఉన్నటువంటి ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఒక్కటే అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఈ విషయాలు విడివిడిగా కనిపిస్తున్నా కూడా నాకు అసలైన విషయం ఏదైతే ఉందో అది సమగ్రంగా తెలుస్తుంది. వీటన్నింటికీ మూలమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది నాకు సమగ్రంగా తెలుస్తుంది. ఇంతవరకు విదూరథుడు అన్నటువంటి ఆ ప్రశ్న, ఆత్మ విడివిడిగా ఉన్నదా లేకపోతే వేరేగా ఉందా, ఇదంతా మిథ్యేనా, ఇదంతా ఒకటి. ఎప్పుడైతే ఈ విషయాలు అన్నీ కూడా వేరు వేరు కావు, ఒకటే అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ ఇంటర్ రిలేషన్ అనేది ఎక్కడైతే ఉందో, ఇవన్నీ ఒకటేరా, నీకు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి వేమన గారి పద్యం ఉంటుంది, కొండ అద్దమందు చిన్నదై ఉండదా. ఇది మీరు తీసుకెళ్లి అద్దం సైజు ప్రకారం ఆ కొండ మీకు కనిపించచ్చు. పెద్ద అద్దం తీసుకెళ్లారనుకోండి, అది ఆ కొండని మీరు కొంత దూరంలో పెట్టారు, ఒక సైజులో కనిపించింది. ఇప్పుడు అదే అద్దాన్ని ఇంకొంచెం దూరం తీసుకెళ్లి పెట్టారు, ఇంకొక సైజులో కనిపిస్తుంది. అదే మీరు చిన్న అద్దాన్ని, లేకపోతే ఆ అద్దం యొక్క షేప్ ఉంటుంది, పారాబోలిక్ షేపు లేకపోతే ఇంకొక షేపు, కొన్ని చోట్ల ఆ అద్దంలో మీరు పారాబోలిక్ తీసుకెళ్లారనుకోండి, ఆ కొండ తిరగబడినట్లు కనిపిస్తుంది.
ఉన్న విషయం ఒకటే, ఆ కొండ ఒకటే. కానీ మీరు చూసేటువంటి విషయాలతో అది మనకి వేరువేరుగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే అరే ఉన్నది ఒకటే కొండ, నేను చూస్తున్న విషయం నా యొక్క దృక్కోణంలో తేడా ఉన్నది, దీన్ని కరెక్ట్ చేసుకుందాం అని అనుకుంటే, కరెక్ట్ చేసుకోవాలని కూడా అవసరం లేదు. అసలు ఎందుకు అనుకోవాలి? కరెక్ట్ చేసుకోవాలని కూడా ఎందుకు అనుకోవాలి? రైట్. నా పర్స్పెక్టివ్ నేను కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచన కూడా ఒక రకంగా తప్పే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఫైన్. ఉన్నది వస్తువు అది, కొండ అది. ఈ కొండ నేను ఈ అద్దంలో చూశాను, పారాబోలిక్ షేప్ లో ఉన్న అద్దంలో చూశాను, లేకపోతే కాంక్లేవ్ లోను కాన్వెక్స్ లోను. కాన్కేవ్ లో చూస్తే ఒక రకంగా కనిపించదు, కాన్వెక్స్ లో చూస్తే ఇంకొక షేప్ లో కనిపించవచ్చు. ఈ రెండు విషయాలు ఇప్పుడు ఒకటే నాకు. ఎందుకంటే నాకు నేను తీసుకెళ్ళింది కాన్క్లేవ్ మిర్రర్ అని తెలుసు, దానికి కాన్క్లేవ్ మిర్రర్ లో ఈ కొండ ఇలా కనిపిస్తుందని తెలుసు, కాన్వెక్స్ మిర్రర్ తీసుకెళ్ళాతే కాన్వెక్స్ మిర్రర్ లో షేప్ ఇలా కనిపిస్తుందని తెలుసు. ఎప్పుడైతే ఉన్న విషయం మనకి అర్థమవుతుందో అక్కడ మనకి ఇక అంటే నేనేది ఏంటంటే ఇంతవరకు మనం ఒక అజ్ఞానం అంటే ఇంకొకటి, అజ్ఞానం అంటే విషయం తెలియకపోవటం వరకే అంతే. ఇంకోటి అజ్ఞానం అంటే ఏదో పెద్ద నీచమైన మాట, ఇంకోటో కాదు, తిట్టు మాట కాదు, తెలియకపోవటం వరకు మాత్రం. అదేం తక్కువ విషయం అని కాదు. ఎప్పుడైతే తెలిసిందో ఓకే ఫైన్, ఈ కొండ ఈ అద్దంలో ఇలా కనిపిస్తుంది, ఇంకొక అద్దంలో ఇంకో రకంగా కనిపిస్తుంది, ఇంకా అద్దం సైజు పెరిగితే ఇంకొక అద్దం లాగా కనిపిస్తుంది, లేకపోతే అద్దం సైజు తగ్గితే ఇంకొక రకంగా కనిపిస్తుంది, ఇంకొక డైరెక్షన్ లో చూస్తే సూర్యోదయం అయినప్పుడు చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, సూర్యాస్తమయం అవుతున్న ఒక రకంగా కనిపిస్తుంది, మిట్ట మధ్యాహ్నం చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, గాలి బాగా వీస్తుండగా ఆ కొండ మీద చెట్లు అటు ఇటు కదులుతున్న ఒక రకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గాలి వాలు ప్రకారం దాని మీద ఉండేటువంటి గడ్డి కదిలినప్పుడు ఆ గడ్డికి సంబంధించినటువంటి షేడ్ నాకు ఒక రకంగా పడి దాని మీద ఉండే రంగులు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్, మనకి ఎంతవరకు కూడా విషయానికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం ఉండదో అంతవరకు మాత్రమే విడివిడిగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం పూర్తిగా ఉన్నప్పుడు ఇక చెప్పటానికి ఏముంటుంది, ఉన్నదొక్కటే అనే విషయం మీకు తెలుస్తుంది. నేను ఇంతవరకు అమ్మవారు చెప్పిన సమాధానం అస్సలు వెళ్ళలేదండి, ఇప్పుడు దాకా వెళ్ళలేదు. సో కేవలం మన ఆలోచన నుంచి మాత్రమే వెళ్తున్నాను. చెప్పండి గంగాధర్ గారు. ఇప్పుడు అంతా ఒకటే అంటే దానికి ఆల్రెడీ నాలెడ్జ్ అంతా ఉండాలి కదా. ఐ మీన్ బేసిక్ కదా. మరి ఐ మీన్ బేసిక్ గాను నాకు అనిపిస్తుంది అంతా తెలిసినప్పుడు, ఇప్పుడు మనం అందరిది ఒకటే, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అన్నప్పుడు దానికి తెలియాలి ఆ లోపల ఉన్న దానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్సలెంట్, సూపర్. మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చాక ఐ మీన్ వాట్ ఎవర్ ద రీజన్, మేబీ మనకి ఆ నాలెడ్జ్ ఉండట్లేదు. అదే అజ్ఞానం అని అంటే కదా, ఆ నాలెడ్జ్ లేకపోవడమే కదా అజ్ఞానం అనేది. ఎందుకు అలా అవుతుంది? ప్రయత్నం లేదు, తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకు? దానికి ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ మనం ప్రయత్నించడం దేనికి? ఎక్సలెంట్. ఎందుకు తెలుసు కదా అంటే ఇది ఓకే. ఇప్పుడు ఒక చేప సముద్రంలో ఉన్నదనుకోండి, రైట్? చేప సముద్రంలో ఉన్నంత మటుకు నేను సముద్రంలో ఉన్నాను అని దానికి యొక్క నీటి విలువ దానికి తెలుసా? అది ఉంటున్నటువంటి నీటి విలువని అది లెక్క కట్టగలదా? ఎప్పుడైతే ఆ సముద్రాన్ని దాటి బయటికి వచ్చి నేల మీద పడుతుందో గిలగిల గిలగిల కొట్టుకునేటప్పుడు తెలుస్తుంది కదా దాని ఉన్న నీటి విలువ. కదా. అంటే నేను ఎంతవరకు ఆ విషయాన్ని గురించినటువంటి పరిజ్ఞానం నాకు లేదో అంతవరకు నేను దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాను. ఎప్పుడైతే అంటే ఆ అజ్ఞానం కూడా నాకు గ్రాంటెడ్ అయిపోయింది, నేను ఇలానే ఉంటాను అనుకుంటాను. ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం నాకు కలుగుతుందో
అప్పుడు దాని యొక్క చైతన్యాన్ని వివరించుకోగలుగుతాను, దాని యొక్క ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాను. చెప్పండి గంగాధర్ గారు. అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ దేహంలో మేబీ నాకు ఆ ఆ ఆత్మ పదార్థానికి అజ్ఞానం వచ్చింది అనుకుందాం. ఇది ఇప్పుడు నేర్చుకున్నాం అనుకోండి, ఉంటుందని గ్యారంటీ లేదు కదా. దానికి మళ్ళీ ఇట్ ఆల్రెడీ నోస్. ఓన్లీ ఈ దేహంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద అజ్ఞానము అది వచ్చింది. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆల్రెడీ ఇట్ విల్ హ్యావ్ ఇట్, రైట్? సూపర్ సూపర్. మీరు పులిహోర కలుపుతారండి గంగాధర్ గారు. పులిహోర కలిపినప్పుడు ఫస్ట్ టైం కలిపారు, కరెక్ట్గా కలిపేశారు. ప్రాక్టీస్ చేస్తారు కదా, సాధన చేస్తారు కదా. అసలు గంగాధర్ గారు ఈ మధ్య పులిహార కలపట్లేదు. మీరు చూసుకోండి. కాదు కాదు, ఆ పులిహార అయితే నిజంగా తినే పులిహార అండి. మనం మంచి చక్కటి పులిహారని తీసుకెళ్ళి అలా మార్చేశారు. కానీ నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు మన ఒక్క సాధన వల్ల మనము మెల్లిమెల్లిగా అక్కడికి చేరుకుంటాం అని అన్నట్టు చెప్తున్నారు మీరు, రైట్? కాకపోతే మళ్ళీ మనం ఈ మాయలో పడిపోయి మళ్ళీ ఒక జన్మ తీసుకునేసరికి మళ్ళీ ఎంత ఇన్నాళ్ళు కష్టపడి చేసింది కాస్త గాయం, మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యారా అన్నట్టు మళ్ళీ వెనక్కి అండి. ఇప్పుడు మళ్ళీ వద్దాం, మళ్ళీ మొదటికి వద్దాం. ఇక్కడ ఈ జ్ఞానార్జన ఎవరు చేస్తున్నారు? దేహం చేస్తోందా, చిత్ పదార్థం చేస్తోందా? ఆ దేహంలో ఉన్నటువంటి చిత్ పదార్థం చేస్తోంది. ఇప్పుడు ఒక చోట నిప్పు కట్టె కాలుతోందండి. ఓకే, కట్టె కాలేటప్పుడు ఆ కట్టెలో ఉన్నటువంటి నిప్పు దాని మీద నివురు కప్పేస్తే, ఓకే అండి, ఆ నిప్పు బయటికి కనిపించకుండా పోతుంది, కానీ లోపల నిప్పు ఉంటుంది కదా. పైకి ఏమైనా ఉండదు అనిపించింది, దానికి పొగ రాదు, ఏ పాడు రాదు, ఏం రాదు కదా. అంటే మనకి తెలుసు కానీ మన అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటారు. దాన్ని అంటే మనకి తెలుసు, కరెక్ట్గా చెప్తున్నాను. ఎస్, మీరు అన్నది చాలా కరెక్ట్. విషయం మనకి తెలుసు, కానీ అది మనకి తెలిసినటువంటి విషయాన్ని మనం బయట కనిపించేటువంటి ఈ భ్రాంతికరమైనటువంటి విషయాలు, భ్రమకరమైనటువంటి విషయాలతో దాని మీద నివురు కప్పేస్తుంటే మనం దానిలో ఉన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోతాం. ఓకే అండి. ఇప్పుడు ఆ నివురు లేకపోతే ఆ కాలే కట్టెకి అందులో అంటే ఆ కట్టె కాలుతో ఇంకా మంచిగా మంటుంది కదా. సో అసలు పైగా మీరు ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇప్పుడు యాక్చువల్గా ప్రశ్న వేస్తారేమో అనుకుంటున్నాను నేను. మరి అది భ్రాంతి తెలుసు, ఇది తెలుసు, అజ్ఞానం అని తెలుసు, ఇదంతా ఇందులోనే ఉన్నామని తెలుసు. అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు ఈ జ్ఞానం కావాలి నాకు? అది కదా బేసిక్ ప్రశ్న ఒకటి రావాలి మనకి. ఇందాక గంగాధర్ అంతవరకు వచ్చిన తర్వాత అక్కడ యాక్చువల్గా ఆయన అడుగుతారేమో అనుకున్నాను, ఎందుకు తెలుసుకోవాలి నేను? మీరు యాక్చువల్గా గంగాధర్ గారు చాలా దూరం వచ్చారు, మంచి ప్రశ్న వేస్తారేమో అనుకున్నా నేను. ఇంక అంత దూరం వచ్చి ఈ ఒక్క మాట మీరు నుంచి రాలి, ఎందుకు నాకు అసలు ఇది ఎందుకు ఈ అవసరం, ఇది ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు ఈ శాస్త్రం చదవాలి, ఎందుకు ఈ విషయం తెలియాలి నాకు, దీని మూలంగా ఏమిటి ఉపయోగం కదా. ఇదంతా ఒకటే, ఓకే ఫైన్. అక్కడ కొండ ఉంది, ఆ కొండలో ఏదో మిర్రర్ ఏదో ఎదురుకుంటే దాని మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ లో ఏదో కాన్వెక్స్ తెలుసు, కాన్క్లేవ్ అని తెలుసు. ఇప్పుడు ఎంత తెలుసుకుని ఏం చేయాలి నేను? అడుగుదా అనుకున్నా కానీ మరి అయ్యో బలవారు నిజంగానే ఆ ప్రశ్న వేస్తారేమో నేను ఎదురు చూసాను నేను. అరే ఇంకా వస్తున్నారు వచ్చేసారు, ఇంకా ఒక్క ప్రశ్న అడుగుతారేమో అనుకున్నా నేను. ఏంటి లాభం నాకు ఇందులో మూలంగా? ఎందుకు తెలుసుకుని ఏం చేయాలి నేను ఇప్పుడు? అదే ఈ ప్రశ్న అడుగుతున్నారేమో అనుకున్నాను. వచ్చేసారు అనుకుని వెయిటింగ్ ఫర్ యూ దట్ యూ వుడ్ బి ఆస్కింగ్ దట్. యా మురళి, నువ్వేదో చెప్తున్నావు. చెప్పట్లేదు, వింటున్నా.
ఓకే. యా. ఈ ఈ ఈ ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవటం మూలంగా కానీ, లేకపోతే ఇంకోటి ఏదో తెలుసుకోవటం మూలంగా కానీ ఏంటి నాకు కలిగేటువంటి ఉపయోగం? అవును, ఇదంతా భ్రమ, ఇదంతా భ్రాంతి, ఇదంతా కూడా ఒక స్వప్నం, లేకపోతే ఇదే జాగ్రత్త, లేకపోతే ఇదే సుషుప్తి అనుకుందాం, ఇదే మోక్షం అనుకుందాం. ఏంటి నష్టం? ఇది తెలుసుకోవటంగా కలిగేటువంటి లాభం ఏమిటి? తెలుసుకోకపోవడంగా ఉండేటువంటి నష్టం ఏంటి? ఇప్పుడు ఒరేయ్ మీరందరూ భ్రమలో ఉన్నారురా, మీరందరూ భ్రమలో బతుకుతున్నారురా. అరే! భ్రమలో బతికితే ఏంటి? ఇది భ్రమ కాదు అని నాకు తెలిసింది. ఇప్పుడు భ్రమలో బతికితే ఏంటి? కాదు, భ్రమలోనే ఉన్నాను. ఇది నాకు ఇది భ్రమే బావుంది నాకు. ఇందులో ఉంటే ఏంటి? ఇదంతా చేత్ పదార్థమే అనుకున్నా, ఇదో చైతన్య పదార్థమే అనుకున్నా, నేను ఆత్మ పదార్థమే అనుకున్నా, అందరూ నాలాంటి వాళ్ళే అనుకున్నా, ఒకడికి వాడి అనుభూతి వేరే రకంగా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇదంతా భ్రమే, బావుంది. ఇందులోనే ఇలానే ఉంటే తప్పేంటి? లేకపోతే ఇందులో ఇలానే ఉంటే నష్టం ఏంటి? ఇలా లేకపోవడం మూలంగా ఉంటే కలిగేటువంటి లాభం ఏంటి? ఎందుకు చదవాలి? మొన్న మా వదిన అదే అండి. ఇప్పుడు యోగ వాసిష్టం తెలుసుకుని ఇది అని తెలుసుకుని తెలిసేదేంటి అని అడిగింది. అంటే మీరేం చెప్పారు? అంటే నేనన్నాను తెలుసుకోవడం అనేది ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రతి దానికి మనం తెలుసుకోవాలి, అజ్ఞానంలో ఉండకూడదు. ఇది ఏమిటి అని కనీసం ఆ క్లారిటీ అయినా ఉండాలి మనకి. అంటే తనేమంటుందంటే నాకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నేను నమ్ముతాను, ఆ భగవంతుడిని కొలుచుకున్నాను, దట్ ఈస్ గుడ్ ఫర్ మీ, అది నాకు చాలు అంటుంది. నాకు కృష్ణుడిని నమ్ముకుంటాను అంటుంది. అదే ఇప్పుడు నేను ఆవిడకి ఇప్పుడు ఆ కృష్ణుడిని నమ్ముకోవడానికి అందులో తృప్తి ఉన్నది ఆవిడకి. ఓకే అండి. ఇప్పుడు అందులో ఆవిడకి ఆనందం కలిగింది. రైట్. నేను ఒకసారి ఎవరితోనో నేను మురళిని అనుకుంటూ మాట్లాడుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవడికి ఎక్కడ ఆనందం కలిగితే అక్కడే వాడికి అక్కడే వాడు ఉంటాడు. ఆ ఆనందం కలిగిన చోటే వాడికి ముక్తి కలిగింది, మోక్షం కలిగింది. తప్పేంటి? ఇప్పుడు తప్పేది అదేంటి? జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? తప్పంటే ఏమిటి? ఒప్పంటే ఏమిటి? లాభం అంటే ఏమిటి? నష్టం అంటే ఏమిటి? ఎవడికి నష్టం? ఎవరికి లాభం? నేను నాకు ఈ భ్రాంతికరమైనదే నాకు బాగుంది. పుడతాను, ఏదో పని చేస్తాను, పోతాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ ఏదో పని చేస్తాను, మళ్ళీ పోతాను. ఫైన్. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళందరూ చెప్పింది జనన మరణ జీవన చక్రంలో బడి నలిగిపోతూ ఉండేటువంటి ఓ జీవుల ఒరే ఎందుకంతా ఈ జనన మరణ జీవన ఇది ఇదే ఇలానే ఉంటుంది. దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్ గా ఏంటంటే విషయం తెలిసిన తర్వాత ఓకే, ఎంతవరకు అయితే సపోజ్ నేను నడిచే మార్గం ఉందండి, మార్గంలో నేను వెళ్తున్నాను, అక్కడ ముళ్ళే ఉంటాయో, రాళ్లే ఉంటాయో, రప్పలే ఉంటాయో, పాములే ఉంటాయో, తేళ్లే ఉంటాయో, లేకపోతే అసలు దారే లేదు, దారి నేను చేసుకునే వెళ్ళాలో, రైట్? ఆ తెలుసుకోవటం అంటే ఆ నడకలో కలిగేటువంటి భయం ఏదైతే ఉందో, లేకపోతే ఆ నడకలో నేను పడేటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడైతే నా చేతిలోకి ఒక టార్చ్ లైట్ వచ్చి, ఆ టార్చ్ లైట్ నాకు చూపిస్తుండగా నేను చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణానికి అంతకు మునుపు ఉన్నటువంటి ప్రయాణానికి తేడా ఉన్నదా లేదా? ఉంటుంది డెఫినెట్ గా. అంతే. అంతకు మించి ఇక ఏ ప్రయోజనం లేదు. యోగ వాసిష్టం చదవడం మూలంగా కానీ, భగవద్గీత తెలుసుకోవడం మూలంగా కానీ, భాగవతం చదవటం మూలంగా కానీ ఏ ప్రయోజనం లేదు. కానీ ఒకటి ఏంటంటే అండి, ఇందులో 100th అధ్యాయాలోపునే మన జీవితం చాలిచ్చేస్తాము. అంతే ఏముందండి, ఇప్పుడు జీవితం సాధించేయడం అనేది ఏముంది, ఈ దేహం వదిలిపోతుంది అంతే కదా. అదే ఈ దేహం ఇప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటాడు కృష్ణుడు. ఒరే నాయన, నువ్వు వేసుకుని చిరిగిపోయిన నీ బట్టలు నీవు ఎలా విప్పేసి అవతల పడేస్తావు, ఈ దేహాన్ని వదిలేస్తావు. ఆయన కూడా యాక్చువల్గా
ఆయన నేను ఒకటే. కాకపోతే నేను ఆయన ఒకటే అనేటువంటి జ్ఞానం నాకు కలగనంత మటుకు కూడా నేను ఆయన వేరు వేరే అనుకుంటాను. ఎప్పుడైతే నేను ఆయన ఒకటే, నేను కృష్ణుడు ఒకటే, ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఆ కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు ఎవరెవరు ఏదైతే ఆ విషయం చెప్తున్నారో అది వ్యాస మహాముని ద్వారా భగవద్గీత అనే ఒక రూపంలో వచ్చి మళ్ళీ ఆ జ్ఞానం మళ్ళీ నన్ను చేరింది. ఓకే అండి. ఆ జ్ఞానం అంటే అదే కృష్ణుడైనటువంటి నేను అప్పుడు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని మరలా నాకు ఒక నదిలో ఒక పడవ ఒక కాగితం పడవ వేస్తే అది సాగి 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 ముందరికెళ్తే ఆ ముందర ఉన్నటువంటి మళ్ళీ ఇంకొకడు ఎవడైతే ఉన్నాడో వాడు దాన్ని పట్టుకుంటే ఆ కాగితం పడవ వాడిని చేరినట్టుగా ఆ నది అనేటువంటి ఒక వాహకం ద్వారా అప్పుడు కృష్ణుడైనటువంటి నేను చెప్పినటువంటి ఆ భగవద్గీతే మరలా ఎన్నెన్నో జన్మల తర్వాత మళ్ళా నా దగ్గరికి వచ్చింది. దట్స్ ఇట్. అదే పరిజ్ఞానం, అదే విషయం. నాలో ఆ కప్పేసినటువంటి నివురు పోయి మరలా ఆ కట్టెలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వరిల్లటం మొదలుపెట్టింది. దీని ఇంతకు మించి యోగ వాసిష్ట మూలంగా గాని, భగవద్గీత మూలంగా గాని, ఇంకో దాని మూలంగా గాని మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. కేవలం టార్చ్ లైట్ ఉన్నవాడు నడిచేటువంటి నడకకి, చీకట్లో అన్నీ తడుముకుంటూ నడిచేటువంటి వాడి నడకకి ఉన్న తేడా తప్పితే ఏది లేదు. ఆ తేడా మాత్రం ఎలా ఎందుకు ఉంది సమస్య అంటే అంటే ఆ తేడా లేదు. ఇప్పుడైతే నాకు తేడా ఇప్పుడు నేను ఆ తేడా మాత్రం ఎందుకున్నది అని అంటే నువ్వు సపోజ్ అందులోనే కింద పడుతూ మీద పడుతూ లేస్తూ వెళ్తున్నావు అనుకో, అయ్యో ఈ సంసార జీవితం, ఈ కష్టాలు ఇవన్నీ భరిస్తూ వెళ్ళాలి, నేను మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, ఈ ఏడుపుతో జీవనం ఎందుకు సాగించడం? కానీ ఐదర్ వే ఎండ్లెస్ స్టోరీలా ఉంది కదా. ఇప్పుడు టార్చ్ పట్టుకుని నడిచినా ఎండ్లెస్ గా నడుస్తున్నాం. భగవంతుల్లో కలిసిపోతాను, నేను భగవంతుల్లో కలిసిపోతాను, మోక్షం అయిపోతుంది, ఇంకా జనన మరణ జీవన చక్రంలోంచి విడిపడిపోతాను, అసలు లేదు. అటువంటి ఆలోచనే మనలో లేదు. అంటే అంటే అది అది ఏంటంటే నేను జనన మరణ జీవన చక్రంలో నుంచి బయటపడిపోతాను, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, స్వర్గంలో నేను హ్యాపీగా బతుకుతాను. ఎందుకు ఇవన్నీ? జనన మరణ జీవన చక్రంలో అసలు జననమే లేదు అని చెప్తున్నా, మరణమేనేది లేదురా అని చెప్తున్నా, జనన మరణ జీవన చక్రంలో నుంచి నేను బయటపడిపోతాను, అసలు లేని దానిలోంచి ఎక్కడ బయటపడతావు? నీకు పైగా భగవంతుడు ఏం చెప్తాడు, అదే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని అంటాడు. ఒరే, చావు అనేది ఎంత కేవలం దేహం మాత్రమే వదిలేస్తున్నావురా. నువ్వు దేహివి అంతే, దేహంలో ఉంటున్నటువంటి వాడివి, పురుషుడివి, పురములందున్న వాడివి. కేవలం అది తప్పితే నీలో ఇంకా ఏముంది? ఇంకా సంసారం గురించి భయం ఏంటి? ఇప్పుడు ముక్తి అంటే ఏంటి మురళి? మనం అనుకున్నాం ఒకసారి, ముక్తి అంటే కేవలం ఈ బంధనాల నుంచి విడిపోవటమా, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళిపోయి సారూప్య ముక్తి, లేకపోతే ఆ మోక్షం ఈ మోక్షం అని అంటాడు. ఇప్పుడు మీరు గజేంద్ర మోక్షంలో మీరు చదివితే, గజేంద్ర మోక్షంలో ఏమంటారు, ఏనుక్కి సారూప్య ముక్తి కాదు సామీప్య ముక్తి ఇచ్చాడంటారు, సామీప్య మోక్షం ఇచ్చాడంటారు, అంటే దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అలానే మీరే ఈ భగవద్గీతలో భాగవతంలో కృష్ణుడు ఈ కువలయాపీడమా సారీ ఒక కథ ఉంటుంది అందులో. అది వేరు. దానికన్నా ముందర ఇంకో కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే చాకలివాడు ఉంటాడు. ఆ చాకలివాడు ఈయన మధురలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎదురుపడేటప్పుడు ఒక చాకలివాడు ఎదురుపడ్డాట. కృష్ణుడు మధురలోకి అక్రూరుల వారు వచ్చి తీసుకెళ్ళినప్పుడు బలరామకృష్ణుని మొట్టమొదటిగా చాకలివాడు ఎదురుపడ్డాడు. ఆ చాకలివాడి దగ్గరికి వెళ్ళి, అరే నాకు మంచి బట్టలు ఇవ్వరా అన్నాడు.
అంటే ఏంటి మా రాజుగారు ఇచ్చే బట్టలు నువ్వు వేసుకునేది ఏంటి, మా రాజుగారి బట్టలువి పైగా మంచి పట్టు పీతాంబరాలు, మీలాంటి గొల్లవాళ్ళు గొల్ల పిల్లలు కొండలెక్కి దిగేవాళ్ళు, ఆవుల్ని కాచుకుంటూ ఆ దుమ్ములో వాడుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ బట్టలు ఎందుకు అని ఆ చాకలివాడు మాట్లాడాడు. మాట్లాడితే ఈయన కోపం వచ్చి ఆయన తల లేచిపోయేటట్టుగా కొట్టాడు, ఆ తల ఎగిరి పడిపోయింది కదా. ఈ కథలో మనకి ఇప్పుడు ఆ కథలో ఏమవుతుంది, అలా చంపేసినటువంటి వాడు ఆయన దగ్గర సారూప్య ముక్తిని పొందాడు అంటారు రాసుల వారు ఆ కథలో. ఈ చాకలివాడిని కొట్టి చంపేసిన తర్వాత అలా చచ్చిపోయినటువంటి ఆ చాకలివాడు ఈయన దగ్గర మళ్ళీ సారూప్య ముక్తిని పొందారు అంటారు. అంటే ఏమిటి సారూప్య ముక్తి అంటే? ఆయనలాగానే ఉండేటువంటి ఒక ముక్తి. ఆయన రూపంలో 4 చేతులు, శంఖచక్ర గదా పద్మహస్తాలతో పట్టుకున్నటువంటి వాడు ఆయన వైకుంఠంలో ఈయనలాగా ఉంటాడు. పూరే ఆయనలాగా ఉన్నప్పుడు సారూప్య ముక్తి అన్నప్పుడు ఆయనే ఇవ్వచ్చు కదా మధ్యలో. సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాలోక్య ముక్తి ఎందుకు ఇన్ని? గజేంద్ర మోక్షంలోనేమో సామీప్య ముక్తి ఇచ్చాడంటారు, పక్కన పెట్టుకుని ఏదో ఒక్కొక్క పిల్లని దువ్వినట్టుగా దువ్వుతూ ఉంటాడా ఏనుగును కూడా ఆయన అంటే. సో ఇట్స్ లైక్ ఏంటి ఇది ఇంత అని అంటే, ఎంతవరకు అయితే ఇప్పుడు మనకి బలిచక్రవర్తి కథలో చూసుకున్నా కూడా, బలిచక్రవర్తి కానీ లేకపోతే ధ్రువుడి కథలో చూసినా కూడా, బలిచక్రవర్తిని ఆయన పాతాళానికి తొక్కేసి పాతాళంలో ఆ రసాతలానికి ఆయన్ని రాజుని చేశాడు. ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి వచ్చి పైకి వచ్చి చూసుకెళ్తూ ఇది అంటారు. అలాగే అంతవరకు నీ గేట్ కీపర్ గా నేనే ఉంటాను, నీ రాజ్యంలోనికి ఎవరు రాకుండా నేను చూస్తూ ఉంటాను అంటాడు. అదే ఇప్పుడు మనకి భాగవతంలో బాణాసురుడి కథలో కూడా శివుడు బాణాసురుడి యొక్క కోటకు మనకి కాపలా కాస్తాడు అంటారు. వాళ్ళకేం పని లేదా ఈయన కోట గుమ్మాలి కాపలా కాయడానికి? లేకపోతే అక్కడ పాతాళంలో ఈయనకు పని లేదా? యాక్చువల్గా ఏంటంటే ముక్తి అనేది ఒకటి, అంటే ఆ కలిగినటువంటి స్టేజ్, అంటే ఆ జ్ఞానం ఎంతవరకు కలిగినది. ఎప్పుడైతే ఆ జ్ఞానం సంపూర్తిగా కలిగిందో, ఇప్పుడు గజేంద్ర మోక్షణంలో ఆ ఏనుకి అంత చేసి ఎక్కడో ఇదేంటి కవవే వరద రక్షించు భద్రాత్మక అని అన్నప్పుడు వచ్చినవాడు వచ్చి రక్షించు భద్రాత్మక అన్నప్పుడు వచ్చి మళ్ళీ సరే మోక్షం ఇచ్చేయచ్చు కదా పూర్తిగా, తనలోకి ఐక్యం చేసుకునేటువంటి మోక్షం కదా. ఇక్కడ ఏంటంటే ఆ ఐక్యం చేసుకోవటం లేకపోతే ఇదంతా కూడా ఒక పూర్తి జ్ఞానం పడయనంత మటుకు మాత్రమే. ఎప్పుడైతే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ కథలో చూస్తే ఈయన కలండనేడు వాడు కలడో లేడో అని అంటాడు ఈ గజేంద్రుడు. ఉన్నాడన్నవాడు అసలు ఉన్నాడో లేడో, పైగా కావవే వరద రక్షించు భద్రాత్మక అని మళ్ళీ పిలుస్తుంటే అంటే ఏమవుతుంది అక్కడ? ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది పూర్తిగా రూఢిపడల. కలండనేడు వాడు కలడో లేడో అనే ప్రశ్నలో అనే ఆ మాటలో ఒక అనుమానం ఉన్నది. ఉన్నాడో లేడో అనేటువంటి ఒక అనుమానం, అంటే పూర్తి ఏమంటారు నమ్మకం లేదు. ఇంకా కాస్తో కూస్తో ఒక 99.9999% నమ్మకం కుదిరినా 0.00001% అపనమ్మకం ఉందిగా, సందేహం ఉన్నదిగా కదా. అంటే అంత నమ్మకం పెట్టుకున్నా కూడా ఇంకొంచెం అపనమ్మకం వేయలేటప్పటికీ ఆ జీవుడికి పూర్తిగా ఉన్నటువంటి మోక్షం దొరకలేదు, పూర్తి ముక్తి కలగలేదు. అలానే ఇక్కడ ఈ చాకలివాడి విషయంలో ఇప్పుడు లేకపోతే కృష్ణుడు అనేక మంది రాక్షసుల్ని చంపేశాడు, పోతన్ని చంపేశాడు పిల్లవాడిగా ఉన్నప్పుడు, లేకపోతే చిన్కాస్త శైశవ దశలో ఉన్నప్పుడు వత్సాసురుడిని చంపేశాడు,
ఇంకా వయసు వచ్చిన తర్వాత బకాసురుడిని చంపాడు బకుడు, కొంగ. ఆ తర్వాత అఘాసురుడు అంటే ఆ కొండ చిలువ, రైట్. పైగా గోవర్ధనగిరిని ఎత్తేసాడంటారు. లేదంటే కనుక ఏం మనకి ఇదంతా చదువుతూ ఉంటే ఎలా ఎత్తుతాడు? మామూలుగా భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణుడే, ఇక్కడ చెప్పినటువంటి కృష్ణుడే, ఒకవేళ అంతా నేనే అయి ఉన్నాను, అంతా నేనే చేశాను, అంతా నా మూలంగానే అయింది అని అర్జునుడికి అంత విషయ పరిజ్ఞానం, అంతా నేనేరా. ఆఖరికి ఆ అర్జునుడు కూడా కృష్ణుల వారు విశ్వరూపం చూపించినప్పుడు అదే విశ్వరూపంలో అర్జునుడు తన్ని తాను కూడా చూసుకున్నాడు కదా. సమస్తమైనటువంటి సృష్టి ప్రపంచం, బ్రహ్మాండాలు, బ్రహ్మలు, అనేక కోటాను కోట్ల బ్రహ్మలని, వాళ్ళు చేసినటువంటి సృష్టిలని అన్నిటిని చూసిన వాడిలో ఈయన తనని తాను కూడా చూసుకున్నాడు అర్జునుడు. పక్కనే ఉన్న భీష్ముడిని చూశాడు, పక్కనే ఉన్నటువంటి ద్రోణాచార్యుని వారిని చూశాడు, ఆ పక్కనే ఉన్న తన నలుగురు అన్నదమ్ముల్ని చూశాడు, మిగిలిన అందరినీ చూసి ఆఖరికి తనని తాను కూడా చూసుకున్నాడు. చూసుకుని కూడా చివరికి మధ్యలో ఆయనలో ఆ అనుభవ జ్ఞానం పూర్తిగా రూఢిపడల. అప్పటికి ఎప్పుడైతే ఆ విషయం పరిజ్ఞానం పూర్తిగా లేదో ఆయన మళ్ళీ పుడతాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ సంసార జీవన చక్రాల్లో మళ్ళీ మునుగుతాడంటాడు. ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటాలి అంటాడు. కేవలము ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నాకు రమణ మహర్షి గారు కనిపిస్తారు. ఎందుకంటే రమణ మహర్షి గారిని చూస్తే ఆయన అన్నింట్లోనూ కలిసే ఉంటారు, అలానే అన్నింటి నుంచి విడిగాను ఉన్నారు. మామూలు మనుషులుగా ఉన్నప్పుడు మామూలు మనుషులతోనే మాట్లాడతారు, మామూలు మనిషిగానే మాట్లాడారు. కానీ ఆయన లోపల దేనికి అంటనట్టుగా ఉంటారు రమణ మహర్షి గారు. ఏమండి? ఎందుకంటే ముక్తి అనే పొందటం అంటే ఏదో బయట ఎక్కడో ఉన్నది, ఆయన దగ్గర ఎక్కడో సారూప్యం ముక్తుంది, ఈయన దగ్గర ఎక్కడో సామీప్యం ముక్తుంది, పరమేశ్వరుడి దగ్గర ఎక్కడో సాలోక్యం ముక్తుంది. ఇన్ని ముక్తులు, ఇన్నిన్ని అంటే అన్ని ముక్తులకి కూడా అన్ని రకాల ముక్తులకి ఎందుకు తేడా వచ్చిందంటే పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడం. ఎప్పుడైతే మనకి విషయం ఇది అని పూర్తిగా అవగతం అవుతుందో అప్పుడు ఎన్ని సంసార చక్రాలలో పడితే ఏంటి, ఎన్ని సంసార సముద్రాల్లో మునిగిపోతే ఏంటి, ఎన్ని సంసారాల ఈతి బాధలలో కలిగితే ఏంటి, ఎన్ని సుఖాలలో ఉంటే ఏంటి, ఎన్ని కష్టాలలో ఉంటే ఏంటి. స్థితప్రజ్ఞ లక్షణం చెప్తారు మనకి భగవద్గీతలో. ఎటువంటి కష్టాలలో కలవకుండా, కష్టాలలో బాధపడకుండా, దుఃఖాలలో ఏడవకుండా, సుఖాలలో ఆనందించకుండా, ఏంటి సంతోషాల్లో ఓ అని తెగ సంబరపడిపోకుండా, వేటికి కూడా చెందకుండా నిర్లేపంగా, నిర్లిప్తంగా కలిగి ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞత నా లక్షణం, అంటే ఆత్మ లక్షణం, చైతన్యమైనటువంటి ఆ లక్షణమే స్థితప్రజ్ఞ లక్షణం. అంటే వేటికి కూడా ఎంతవరకు కూడా నేను ఈ చైతన్యమైనటువంటి ఈ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోలేకపోతాడు మనిషి, అంతవరకు కూడా ఈ ఈతి బాధలు, ఈ సంసార సముద్రాలు, ఇంకోటి, ఇవి అవి
ఈ ఈ ఈ రోగాలు, ఈ రోష్టులు, ఈ ఏడుపులు, ఈ బంధాలు, ఈ ప్రేమలు. ఎందుకంటే ప్రతీదీ కూడా మనల్ని పట్టి బంధించేసేవి. ముక్తి కలగటం అంటే ఆ బంధనాల నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపడు ఫ్రీగా అవటం, స్వేచ్ఛ పొందడం. యాక్చువల్‌గా వాళ్ళు చాలా మాట్లాడేసేసుకుందాం అనుకున్నా గానీ, సరే మరి మీకేమైనా ప్రశ్నలున్నాయా? లేకపోతే సరస్వతి అమ్మగారు ఏం చెప్పారో దానికి వెళ్దామా మళ్ళీ? గంగాధర్ గారు మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? మళ్ళీ పుట్టారు, అసలు ఎందుకు ఈ జన్మలో ఎందుకు చదవాలి ఇవన్నీ అని? దొరికింది. నిజంగా చెప్పండి. దట్స్ ఓకే. నిజం. ఎందుకంటే ఏమి లాభం అంటూ ఏముండదండి, నష్టం అంటూ ఏముండదు బేసిక్‌గా. కేవలం విషయం తెలిసిన తర్వాత ఇది ఇంతే. ఆ టార్చ్ లైట్ పట్టుకుని నడిచేవాడిదోవ, టార్చ్ లైట్ లేకుండా నడిచేవాడిదోవ అంతే. నుంచి ఏమి లేదు. మేము మొదటి నుంచి మొదలు యోగ వాసిష్టం చదవటం మూలంగా ఇటువంటి లాభములు, పుణ్యాలు తొలగిపోతాయి, నాకు పాపాలు తొలగిపోతాయి, లేకపోతే మోక్షం కలిగిపోతుంది, ఏముండదు. యోగ వాసిష్టం చదవటం మూలంగా కేవలం ధైర్యం మాత్రమే కలుగుతుంది. ఈ విషయం ఏది లేదు అని తెలిసినప్పుడు, ఎప్పుడైతే నాకు చీకటి అనేది కూడా ఏం లేదు, ఆ చీకట్లో దయ్యం లేదు, భూతాళం లేదు, కేవలం నేను అదేంటి తాడు మీద కాలేశాను, పాము కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఎప్పుడైతే ధైర్యం వస్తుందో, అదే ధైర్యం నాకు ఈ జీవన ప్రయాణంలో కలుగుతుంది. అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. ఏ ఉపయోగం ఉండదు. అసలు ఎందుకు ఉపయోగం ఉండాలి? ఎందుకంటే ఉపయోగాన్ని ఆశించడం కూడా ఒక రకమైన వాసనే. ఆ ప్రయోజనం పొందాలి నేను. ప్రయోజనం వల్ల కేవలం ఏం ప్రయోజనం లేదురా నీకు అని తెలుసుకోవడమే ప్రయోజనం. వెళ్దామండి. అమ్మవారు ఏం చెప్పారు సమాధానం వెళ్దామా? షూర్. ఓకే. అమ్మవారు ఏమని చెప్పారంటే, రాజన్ విదిత వేద్యేషు శుద్ధ బోధక రూపిషు న కించిత్ ఏతత్ సద్రూపం చిద్వ్యోమాత్మసు జాగతం శుద్ధ బోధాత్మనో భాతి కృతో నామ జగద్భ్రమః. రాజా, విదిత వేద్యమును అంటే తెలుసుకోవటం మూలంగా, అనుభవించటం మూలంగా తెలుసుకునేటువంటి దాన్ని, అలాని శుద్ధ బోధక రూపిషు, శుద్ధ బోధ స్వరూపమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి, ఏకరూపమైనటువంటి ఈ చిదాత్మ ఏవైతే ఉన్నాయో అది ఈ చిదాత్మ, మీరు ఆత్మ సమూహాలు అని అనుకుంటున్నారే, ఈ ఆత్మ సమూహాలు, ఈ జగదాదులు, ఇవేవి కూడా సద్రూపాలు కావు. ఇది శుద్ధ బోధ స్వరూపమైనటువంటి దానికి, శుద్ధ బోధాత్మనో భాతి కృతో నామ జగద్భ్రమః. ఇంత బోధస్వరూపమైనటువంటి, ఇంత జ్ఞానస్వరూపమైనటువంటి ఈ ఆత్మకి జగద్భ్రమ అనేది ఎట్లా కలుగుతుంది? రజ్వాం సర్పభ్రమే శాంతి పునః సర్పభ్రమ కుతః అసద్భావే పరిజ్ఞాతే కుతః సత్తా జగద్భ్రమే పరిజ్ఞాతే మృగజలే పునర్జలమితి కుతః స్వప్నకాలే పరిజ్ఞాతే స్వే స్వప్నమరణం కుతః స్వస్వప్నే స్వప్నమృతి స్వప్నమృతి భీరమృతస్యైవ జాయతే. తాడు యందు పాము లేదు, అది పాము కాదు తాడే అనే విషయం తెలిసిన తర్వాత మళ్ళా వాడికి అందులో పాము ఎలా కనిపిస్తుంది? ఆ పాము అనేటువంటి భ్రాంతి ఎలా కలుగుతుంది? అలానే ఎప్పుడైతే ఇది విషయం కాదు అని తెలిసిన తర్వాత, అసత్ అయినటువంటి విషయం ఇది అని తెలిసిన తర్వాత వాడిలో, అంటే ఈ జగత్ అనేది అసత్ అయినది అనే విషయం తెలిసిన తర్వాత వాడిలో జగద్భ్రాంతి అనేది ఎట్లా కలుగుతుంది?
ఎండమావి అని తెలిసిన తరువాత దానిలో మళ్ళీ నీకు నీళ్లు జలభ్రమ ఎలా కలుగుతుంది? అది నీరు అనే విషయం ఎలా తెలుస్తుంది? అలానే కల నుంచి లేచిన తరువాత స్వప్నకాలే పరిజ్ఞాతే స్వే స్వప్న మరణం కుతః. కలలో చనిపోయావు, కానీ ఆ కల నుంచి మేలుకున్న తర్వాత నువ్వు బ్రతికే ఉన్నావు అనే ధైర్యం వచ్చిన తరువాత ఇక ఆ స్వప్నంలో చనిపోయేయటం మూలంగా కలిగినటువంటి భ్రమ ఎలా ఉంటుంది? పైగా స్వస్వప్నే స్వప్నమృతిభీః అమృతస్యైవ జాయతే. జీవించి ఉన్నవాడికే జీవించి ఉన్నవాడికే ఈ స్వప్నము, ఈ స్వప్న మృతి అనేవి కలుగుతాయి. కానీ ఎప్పుడైతే అంటే విషయాలు తేడా తెలుస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ కలలోనే ఉండి, ఆ నిద్రలోనే ఉండి, ఆ కలలోనే పోతే నీ మేల్కొనంత మటుకు కూడా ఆ చావు అనే భయమే ఉంటుంది. మేలుకొన్న తర్వాత అందులో ఏమున్నది? బుద్ధస్య శుద్ధస్య శరన్నభశ్రీః స్వచ్ఛావదాతాతి అతిశయాశస్యః అహం జగచ్చేతి కుశబ్దకార్థో న వస్తుతః సోంగహి వాచికం తత్. నాన్నా విదూరథ, అజ్ఞానము అనేటువంటి ఈ మేఘావరణం తొలగిపోయిస్తే ఇక శరదాకాశ శోభవల్, శరత్కాలంలో ఆకాశంలాగా స్వచ్ఛంగా, వర్షాకాలం దాటిపోయిన తర్వాత శరత్కాలం వచ్చినప్పుడు ఆ శరత్కాలంలో మేఘాలు లేకుండా ఆకాశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా పూర్ణుడు, ఏకరస స్వరూపుడు అయినటువంటి ఆ తత్వజ్ఞుడు, ఇదంతా కూడా ఏకమే అనేటువంటి తత్వజ్ఞుడు. తత్ ఆ తత్వాన్ని తెలిసినటువంటి వాడు. తత్ త్వం అజ్ఞః. ఆ తత్వాన్ని తెలిసినటువంటి వాడికి ఇక నేను జగత్తుని, ఈ జగత్తు, ఇందులో పుడతాను, ఇందులో పోతాను, ఇందులో భ్రమలో బతుకుతాను అనేటువంటి విషయాలు ఎప్పుడైతే ఈ పరిజ్ఞానం అంతా తెలిసిపోయిందో ఇక వాడికి ఈ జగత్తు పట్ల వచ్చేటువంటి ఈ మిగిలిన భ్రమల పట్ల ఇక ఎటువంటి విషయం ఉంటుంది? వాటి ఎటువంటి విలువ ఉంటుంది వాటి పట్ల? కేవలం అది పేరుకు మాత్రమే. వాస్తవానికి అదంతా కూడా జగత్తు అనేది కేవలం పేరుకి మాత్రమే ఉంటుంది. వాస్తవానికి అదంతా కూడా భ్రాంతిమయమైనటువంటి మిథ్యాపూర్వకమైనటువంటిది. ఇప్పుడు వాల్మీకి మహర్షి మళ్ళీ చెప్తున్నారు తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో. ఇత్యుక్తవత్యథ మునౌ దివసో జగామ సాయంతనాయ విధయేస్తిమినో జగామ స్నాతుం సభాకృత నమస్కారాణా జగామ శ్యామక్షయే రవికరైశ్చ సహా జగామ. వాల్మీకి మహర్షి అంటారు, ఇలా వశిష్ఠ మహర్షి రాముల వారికి ఈ విధూరథుడిది సరస్వతి అమ్మవారి యొక్క సంభాషణ గురించి చెప్పిన తర్వాత చెప్పేటప్పటికీ ఆ రోజు సాయంకాలం అయింది. ఇంకా అందరూ కూడా, రాజులు వీళ్ళందరూ సాయం సంధ్య అంతా ముగించుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సూర్యుడు కూడా అస్తాద్రికి వెళ్ళిపోయాడు. అందరూ కూడా స్నానం నచ్చి అంతా రాత్రి గడిచి మరలా వారు ఆ సూర్యోదయంతో పాటే సభలోనికి వచ్చారు. ఇక్కడితో ఇప్పటికి 5 రోజులైంది రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించి 5 రోజులైంది. మనం గత 37 వారాలుగా చెప్పుకుంటున్నాం. అఫ్కోర్స్ మన రోజుకి ఒక వారం ఒక గంట కలుస్తున్నాం కాబట్టి. సో ఇప్పటికీ ఇది మనకి భ్రాంతి విచార వర్ణనం అనేటువంటి విషయం సర్గ పూర్తయింది.
మళ్ళీ రేపు వచ్చే ఆదివారం నాడు రాముల వారు ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లో స్వప్న పురుష సత్యత్వ నిరూపణం అనేటువంటి ఒక సర్గ వస్తుంది. ఓకే, సో అసలు ఏమిటిది? సో ఇవాళ ఇక్కడ ఆదామండి, ఇవాళ కొంచెం కేవలం ఆ ఒక్క ప్రశ్న దగ్గరే మనం ఆగున్నాం. ఎందుకంటే ఆ ప్రశ్న మనకి పూర్తిగా విషయ పరిజ్ఞానం లేకపోతే మనం వెళ్ళలేం కదా. అందుకోసం అని ఆగాను అనమాట. ఇవాళ కేవలం ఆ 4 శ్లోకాల దగ్గరే ఆగాము. బాగుందండి. అదే మంచిది. అంటే అక్కడ ఆగి కొంచెం క్లారిటీ వచ్చాక ముందుకెళ్ళడమే బెటర్ మీరు అన్నట్టు. ఓకే అండి. పాప మీరేదో బయటకు కూడా వెళ్తున్నట్టున్నారు. లేదండి, మన అవధాని గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేస్తున్నారు ఎందుకు. ఓకే ఓకే. నేను మీ కారులో ఏదో అది చెప్తానేమో నావిగేషన్ అనుకున్నాను. కాదు కాదు, అది నా ఫోన్ ఎవరైనా ఫోన్ చేస్తే అది అనౌన్స్ చేస్తుంది, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని. అది అవధాని గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్తాను. సరే మాట్లాడదాం. ఓకే అండి. ఓకే అండి. చాలా జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఓకే అండి. జై శ్రీరామ్ అండి.